హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో అన్చోజన్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే నెట్ఫ్లిక్స్లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్గా ఉంది అండ్ డబ్బింగ్ అయితే బాగుంది. టోటల్గా 6 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 40 to 50 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఈ సిరీస్ మొత్తం కూడా ఒక రిలీజియస్ కమ్యూనిటీ గురించి అయితే చూపిస్తారు భయ్య. అదే క్రిస్టియానిటీ రిలీజియస్ గురించి. సో అందులో చాలా గ్రూప్స్ అయితే ఉంటాయి. బట్ కొన్ని గ్రూప్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఫాలో అవుతాయి. అలాంటి స్ట్రిక్ట్ రూల్స్ ను ఫాలో అవుతున్న కమ్యూనిటీ గురించే ఇందులో చూపించడం అయితే జరుగుద్ది. ఆ కమ్యూనిటీలో ఉంటున్న రోజీ అనే ఒక అమ్మాయి ఆడమ్ అనే వ్యక్తికి వైఫ్ అనమాట. ఒకరోజు ఫారెస్ట్ లో రోజీ వాళ్ళ డాక్టర్ అయితే మిస్ అవుతుంది. తన వెతుక్కుంటూ వెళ్ళిన రోజీకి ఒక మిస్టీరియస్ పర్సన్ అయితే తన డాక్టర్ని సేవ్ చేసి తనకి పరిచయం అవడం అయితే జరుగుద్ది. ఆఫ్టర్ దట్ ఆ మిస్టీరియస్ పర్సన్ వల్ల రోజీ లైఫ్లో వచ్చిన చేంజెస్ ఏంటి, అసలు ఈ కమ్యూనిటీలో ఎందుకు అంత స్ట్రిక్ట్గా ఉంటున్నారు, అసలు ఈ ఆడమ్ ఏం చేస్తాడు, అసలు ఈ కమ్యూనిటీలో ఏం జరుగుతుంది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది భయ్య ఈ అన్చోజన్ అన్న వెబ్ సిరీస్. ఇక ఓవరాల్గా నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే నచ్చలేదు భయ్య. నాకైతే వర్కౌట్ అవ్వలేదు. సిరీస్ చాలా స్లోగా ఉంటుంది, చాలా డల్ ఉంటుంది. మెయిన్ సిరీస్ కి ఉన్న కాన్ఫ్లిక్ట్ అండ్ థీమ్ కూడా చాలా బోరింగ్ అండ్ అన్ఇంట్రెస్టెడ్ కాన్ఫ్లిక్ట్ అనమాట. ఎక్కడ కూడా మీకు అంత గ్రిప్పింగ్ గా అనిపించదు. ఎందుకంటే ఇది మొత్తం కూడా రిలీజియస్ ని టార్గెట్ చేసే సిరీస్ అనమాట. సో క్రిస్టియానిటీని టార్గెట్ చేస్తారు. చాలా నేను ఎలాంటివి కూడా నేను బయట చూసాను. ఇలాంటి స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవడం, ఈవెన్ ఫోన్ అంటే కూడా పాపం అన్నట్టుగా చూస్తూ ఉంటారు అనమాట. సో ఇలాంటివి నేను కూడా చూసాను. సో ఆ వాటి పరంగా నాకేం ప్రాబ్లం లేదు. బట్ వన్స్ మిస్టీరియస్ పర్సన్ ఎంటర్ అయిన తర్వాత జరిగే ప్రొసీడింగ్స్ కానీ, ఆ డ్రామా కానీ, క్యారెక్టర్స్ మధ్య జరిగే కొన్ని సీక్వెన్సెస్ అయితే ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా ఏం చెప్దామని ప్రయత్నిస్తున్నారా మీరు? ఇప్పుడు ఏంటి ఆ పాపం అలా జరుగుద్ది, ఒక కొత్త పర్సన్ వస్తే వాడిని నేను అమ్మకూడదు, ఇదే కదా చెప్దాం అనుకుంటున్నారు. దీన్ని ఎందుకు ఎంత నీరసంగా చూపిస్తున్నారు అన్న ఫీల్ అయితే వచ్చింది తప్ప ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. అండ్ వీళ్ళు ఒక సస్పెన్స్ అయితే బిల్డ్ చేస్తామని ట్రై చేశారు కానీ ఒక క్యారెక్టర్ చుట్టూరు, ఆ క్యారెక్టర్ వచ్చేసి శామ్ అనమాట. ఆ క్యారెక్టర్ చుట్టూరు నడిపిన డ్రామా అంతా కూడా లైక్ మనోడు ఒక మిస్టీరియస్ పర్సన్ అని చెప్పాను కదా, ఆ మిస్టీరియస్ పర్సన్ ఏంటన్నది రివీల్ చేస్తారు. ఆఫ్టర్ దట్ ఆ క్యారెక్టర్ చుట్టూరు నడిచే డ్రామా, తను వీళ్ళ కమ్యూనిటీలోకి ఇన్ఫిల్ట్రేట్ అవ్వడం, అక్కడ వాళ్ళ మనసులను మార్చడం, ఇదంతా కూడా చాలా చిరాకు తెప్పించే విధంగా ఉంటుంది భయ్య. అండ్ మెయిన్ గా ఆడమ్ క్యారెక్టర్ కాస్టింగ్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఆడమ్ క్యారెక్టర్ కి అయితే బటర్ఫీల్డ్ ని తీసుకున్నారు. అదే సెక్స్ ఎడ్యుకేషన్ సిరీస్ లో ఉంటాడు కదా మనోడు, మెయిన్ లీడ్ హీరో, తనని తీసుకున్నారు. అండ్ డబ్బింగ్ కూడా ఏదో మనోడేమో యూత్ లో కనిపిస్తున్నాడు, డబ్బింగ్ ఏమో పెద్ద ఆర్టిస్ట్ ఎవరో చెప్పినట్టు అనిపిస్తుంది. అసలు సెట్ కాలేదు. అండ్ ఈవెన్ ఆడమ్ క్యారెక్టర్ కి పర్ఫార్మెన్స్ వైజ్ బాగున్నప్పటికీ కూడా క్యారెక్టర్ కి ఎందుకు మనోడు అసలు సూట్ అవ్వలేదు. బట్ రోజీ క్యారెక్టర్ మాత్రం చాలా బాగా సెట్ అయింది అనమాట. అండ్ ఈ రోజీ క్యారెక్టర్, ఆడమ్ క్యారెక్టర్ అండ్ శామ్ క్యారెక్టర్ వీళ్ళ ముగ్గురు చుట్టూరే నడుస్తుంది ఎక్కువగా కూడా. అండ్ పాస్టర్స్ గట్రా ఇన్వాల్వ్ అవుతారులేండి. ఆ డ్రామా అంతా కూడా చాలా బోరింగ్ అండ్ నీరసంగా ఉంటుంది. మొత్తం సిరీస్ అంతా కూడా స్లో బర్నే భయ్య, మొత్తం స్లో బర్నే. ఏదన్నా కమ్యూనిటీలో మంచి థ్రిల్ అండ్ సస్పెన్స్ ఉన్న మూమెంట్స్ ని పెట్టుకుని ఏదో డ్రామా నడిపిస్తే ఓకే, కానీ వాళ్ళ క్యారెక్టర్స్ గురించి, వాళ్ళ మనసులను మార్చడం గురించి, అండ్ ఆ రొమాన్స్ అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది అనమాట, వీటి గురించి ఎక్కువగా ఉంటుంది. నాకు అంత ఇంట్రెస్టింగ్ ఏమి అనిపించలేదు. ఈజీగా స్కిప్ చేసేచ్చు సిరీస్ ని. మరీ అంత చూసి తెలుసుకునే అంతగా ఏమీ లేదు సిరీస్ లో. నాకైతే వర్కౌట్ అవ్వలేదు. మీరు చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై. మీకు ఫస్ట్ 2 ఎపిసోడ్స్ చూసి వర్కౌట్ అయ్యింది, ఇంట్రెస్టింగ్ ఉంది, చూద్దాం అనుకుంటే కంటిన్యూ చేసుకోండి భయ్య. నాకైతే నచ్చలేదు. అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. సో ఫ్యామిలీతో అస్సలు చూడొద్దు. ఓకే, మీకు వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.